అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17 జరుగుతుంది కదండి. అందులో నిషిత్ భట్ అనేటువంటి అబ్బాయి గుజరాత్ నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయి గురించి మొత్తం హాట్ టాపిక్గా చెప్పుకుంటున్నారు అనమాట దేశం మొత్తం కూడా. బట్ ఇక్కడైతే ఆ అబ్బాయిది తప్పు కాదని చెప్పేసి నేను అంటున్నానండి. ఎందుకంటే ఆ అబ్బాయిని పెంచిన పేరెంట్స్ని మనం అనాల్సిందే, కానీ ఆ అబ్బాయిని మాత్రం అనడానికి లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి 10 years ఓల్డ్ అబ్బాయి, 5th standard చదువుతున్నటువంటి అబ్బాయి. ఆ అబ్బాయికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మనం ఒకసారి గెస్ చేయండి. బట్ ఇప్పుడు పేరెంట్స్ని అనాలి, అలాగే టీచర్స్ని కూడా మనం అనాల్సిందేనండి. ఎందుకంటే టీచర్స్ ఏం చేస్తున్నారు, ఆ అబ్బాయి అంత రూడ్గా మాట్లాడుతుంటే అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి చెప్పాలి కదా, మీ అబ్బాయి ఇలా ఉన్నాడండి, ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. కానీ వాళ్ళు కూడా ఆఖరి తప్పు చేశారండి. మనం పొద్దున్న పంపిస్తే సాయంత్రం పిల్లలు మీ ఇంటికి వస్తారనమాట. అంటే ఈ ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసేది స్కూల్లోని. సో స్కూల్ది కూడా కొంచెం బాధ్యత అనేది ఉంటుందండి. స్కూల్ టీచర్స్ కూడా పిల్లల్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో అనేది కూడా ఉంటుంది. ఒకవేళ అబ్బాయి మాట వినకపోతే మీరు పేరెంట్స్కి పిలిపించి కంప్లైంట్ ఇవ్వాలి. మీ అబ్బాయి ఇంత రూడ్గా మాట్లాడుతున్నారండి, ఇలా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నాడు, అలా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి పేరెంట్స్ని పిలిపించి చెప్పాల్సినటువంటి బాధ్యత టీచర్స్ మీద కూడా ఎంతైనా ఉంది. అలాగే పేరెంట్స్ది 100కి 100% తప్పు ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లగ్జరియస్గా పెంచడం కాదండి, పిల్లల్ని మనం విలువలతో పెంచాలి. ఆ విలువని వాళ్ళకి ఒక పొజిషన్లోకి తీసుకెళ్తుంది. మనం అందరం అదే అనుకుంటాం కదా, మన పిల్లల్ని బాగా పెంచాలి, మంచిగా పెంచాలి, వాళ్ళని ఏమడిగినా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంటాం కదా. ఎస్ అండి, నేను ఒక మదర్ని కాబట్టి నేను అలాగే ఆలోచిస్తాను. కాకపోతే వాళ్ళు అడగక ముందే మనం అన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఆ వాల్యూ తెలియదనమాట. సో వాళ్ళు అడిగిన తర్వాత ఒకసారి 2 times 3 times అడిగిన తర్వాత వాళ్ళకి ప్రొవైడ్ చేయండి, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. మనం అడగక ముందే వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇలానే తయారవుతారండి. అబ్బాయి ఇక్కడ చూడండి, అసలు క్వశ్చన్ అమితాబ్ బచ్చన్ గారు చెప్తుంటే ఆ క్వశ్చన్ ఏం వినట్లేదు ఆ అబ్బాయి. క్వశ్చన్ వినకుండా నాకు రూల్స్ మొత్తం తెలుసు, మీరేం మాట్లాడకండి అని చెప్పేసి, మీరు నాకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అని చెప్పేసి క్వశ్చన్ కూడా అబ్బాయి వినిన తర్వాత కింద మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చే టైం ఇవ్వట్లేదు. నాకు తెలుసు ఇది కూడా ఒక అడిగే క్వశ్చన్. బ్రేక్ఫాస్ట్ గురించి అడుగుతారు కదా ఆయన, మనం పొద్దున్నే ఏం చేస్తామని చెప్పేసి అడుగుతారు. सीट पर आ गए हैं निशित भट्ट, गांधीनगर गुजरात से हैं। ये स्टैंडर्ड में ये पढ़ रहे हैं आजकल। मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अच्छा, इनमें से कौन सा भोजन आमतौर पर सुबह खाया जाता है? सर ऑप्शन के बिना बोल रहा हूँ ब्रेकफास्ट। तो सर बी ब्रेकफास्ट लॉक करो, बी ब्रेकफास्ट लॉक। वो सब्जेक्ट जो मुझे नहीं पसंद, डांस। ऑप्शन के बिना बोल रहा हूँ, लॉक करो डांस। सर ये भी कोई पूछने का सवाल है? अब इनके पास एक मौका है इस पड़ाव को पार। वाल्मीकि रामायण के प्रथम कांड का नाम क्या है? अरे ऑप्शन डालो। सर बी अयोध्या कांड को अच्छी तरीके से लॉक किया जाए। लॉक करके बोल रहे हैं, लॉक करो। అయితే సెకండ్ క్వశ్చన్కి ఆ అబ్బాయి ఆన్సర్ చెప్పాడు. ఇలా చెప్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ లాక్ చేసేయండి అని చెప్పేసి. అంటే క్వశ్చన్ చదివి తర్వాత కింద ఆన్సర్స్ చదవాల్సినటువంటి టైం కూడా ఆ అబ్బాయి దగ్గర లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, ఇది కూడా ఒక అడగాల్సినటువంటి క్వశ్చన్ అయినా అని అడుగుతున్నాడు అనమాట అబ్బాయి. అంటే ఆ అబ్బాయిలో ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఉందన్నమాట. కాన్ఫిడెంట్ని పెంచండి, మీ పిల్లల్లో కాన్ఫిడెంట్ని వెయ్యండి. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇదే ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తుంది అనమాట. మీరు ఇది కూడా ఒక అడిగే క్వశ్చన్ అయినా అంటున్నాడు. ఆ అబ్బాయి దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను కాదనట్లేదు, ఆ అబ్బాయి మల్టీ టాలెంటెడ్ పర్సనే. బట్ అయినప్పటికీ మనం ఎంత ఎదిగినా కూడా వదిగి ఉండాలి అనేటువంటి గుణాన్ని మన పిల్లల్లో నేర్పిస్తే కనుక వాళ్ళు తప్పకుండా ఒక పొజిషన్లోకి ఉంటారండి. అయితే ఈ అబ్బాయి గెలవకుండా వెళ్ళిపోయారని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ టైము నేను కామెంట్స్లో చదివాను అనమాట. ఆ అబ్బాయి ఫస్ట్ టైం ఒక గెలవకుండా వెళ్ళినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. బట్ అది కాదండి, ఇక్కడ తప్పు ఆ అబ్బాయిది కాదు, పేరెంట్స్ చెప్పండి మీరు చెప్పాలనుకుంటే కనుక. సో పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని విలువలతో వాల్యూస్తో పెంచండి. లగ్జరియస్ లైఫ్ వాళ్ళకి ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీరు అంత లగ్జరియస్ లైఫ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆ ఆస్తిని నిలబెట్టుకోలేకపోతే మీరు వాళ్ళని పెంచి ఇంకా ఏం ప్రయోజనం? చాలామంది ఉన్నారు అలాగా, రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పేరెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వన్స్ వాళ్ళ పేరెంట్స్ కనుక కోల్పోయిన తర్వాత సర్టన్ ఏజ్ వచ్చాక చనిపోతారు కదా, ఆ తర్వాత ఆస్తిని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో తెలియక వాళ్ళు స్పాయిల్ అయినటువంటి రియల్ పర్సన్స్ కూడా మన ఇండియాలో కనుక కాదండి, ఇక్కడ చాలామంది ఉన్నారనమాట రియల్ లైఫ్లో. సో మీ పిల్లల్ని మనము
విలువలతో పెంచండి. ఎంత ఎదిగినా వదిగి ఉండాలి అనేటువంటి గుణంతో మీ పిల్లల్ని పెంచండి. అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ గారు అసలు ఆ అబ్బాయిని ఎంత రూట్గా మాట్లాడుతున్నా ఆయన కూల్గా సమాధానం చెప్తూ నవ్వుకుంటూ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు చూడండి. అది మాత్రం ఆ షోలో మొత్తం కూడా హాట్. అసలు అది చాలా గ్రేట్ అన్నమాట ఆయనకి. అంటే ఆ అబ్బాయి ముందు వాళ్ళు చెప్పేటువంటిది ఏంటో వినట్లేదు. సో అతని ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఆ అబ్బాయి చెప్తున్నాడు. బట్ అది తెలిసింది కాబట్టి ఓకే. బట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసేపటికి ఆ అబ్బాయి తడబడిపోయాడు అనమాట. సో అది ముందు మనము వినడం అలవర్చుకోవాలి. పిల్లల్ని మనము ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు అది వింటే ఆ తర్వాత వాళ్ళు తెలిసినా కూడా ఆ తర్వాత వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి అలవాటు చేయించండి. తెలిసిన ఆన్సరే కావచ్చు, నోట్లో ఆగదు మనకి. మాది అందరికీ తెలిసిందే. నేను అలాగే చేసేదాన్ని చిన్నప్పుడు. క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే టక చెప్పుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. సో బట్ అందరికీ మనకి నాలెడ్జ్ ఉంటుంది. మన దగ్గర నాలెడ్జ్ లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. పిల్లల్లో కూడా చాలామంది ఇప్పుడు చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. మదర్గా నేనైతే ఆ అబ్బాయిని మాత్రం ఏమనాలని అనుకోవట్లేదండి. వాళ్ళ పేరెంట్స్ చూడండి, స్టార్టింగ్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఆ అబ్బాయి అలా మాట్లాడడం స్టార్ట్ చేసి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒక ఆశ్చర్యంగా అయిపోతూ ఉంటే వాళ్ళ ఫేసెస్ ఎలా డల్ అయిపోయారో మీరు ఒకసారి గమనించండి. ఇద్దరు ఫేసెస్ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఆ అబ్బాయి ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక డల్గా కూర్చున్నారు అన్నమాట పేరెంట్స్. సో ఆ సిచ్యువేషన్ మన మీదకి రానివ్వద్దని, మన పిల్లల్ని మాత్రం అలా పెంచొద్దు. దయచేసి ఈ వీడియోని తప్పుగా అనుకోవద్దు. మనం పేరెంటింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. కోర్స్ మన అందరికీ పనులు ఉంటాయి, కాదని కాదు. ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్ మీ పిల్లలతోటి స్పెండ్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసి వాళ్ళని కరెక్ట్ ట్రాక్ మీద చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన పేరెంట్స్ది అని చెప్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఈ టాపిక్ మీద ఏమనుకుంటున్నారో. థ్యాంక్ యూ సో మచ్.